చాలామంది టీచర్స్ మరియు పేరెంట్స్ విద్యార్థులను, పిల్లలను ఎలా పెంచాలి? సంపూర్ణమైన స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఇవ్వాలా? వద్దా? కార్పొరల్ పనిష్మెంట్, శారీరక దండన విధిస్తూ క్రమశిక్షణ నేర్పాలా? వద్దా? అనే ఒక మానసిక సంఘర్షణలో ఉంటారు. సో, వీరందరికీ ఒక రోల్ మోడల్ లాంటి స్కూల్ ప్రారంభించిన ఏఎస్ నీల్ గురించి తప్పనిసరిగా మీరు తెలుసుకోవాలి. ఏఎస్ నీల్ అనేటువంటి ఒక విద్యావేత్త, స్కాట్లాండ్ దేశానికి చెందిన వ్యక్తి. మరి ఈనాడు ప్రాకృతికవాదం, న్యాచురలిజం యొక్క ఫిలాసఫీని ఇంప్లిమెంట్ చేస్తున్న అనేక స్కూల్స్‌లో ఒక స్కూల్ సమ్మర్ హిల్ అనేటువంటి ఒక స్కూల్‌ను ప్రారంభించాడు. చాలా ఇంపార్టెంట్ పోటీ పరీక్షల్లో. సమ్మర్ హిల్ అనేటువంటి పాఠశాల ప్రారంభించి దానికి మొదటి హెడ్ మాస్టర్‌గా ఉన్నటువంటి ఒక విద్యావేత్త ఈ యొక్క ఏఎస్ నీల్. ఈ యొక్క సమ్మర్ హిల్ స్కూల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే విద్యార్థులకు సంపూర్ణమైన స్వేచ్ఛ ఉంటుంది. విద్యార్థులు తమకు నచ్చిన టైంలో క్లాసెస్ అటెండ్ కావచ్చు, తమకు నచ్చిన కరిక్యులర్ మరియు కో కరిక్యులర్ యాక్టివిటీస్లో పాల్గొనవచ్చు. సో సమ్మర్ హిల్ స్కూల్స్లో కంపల్సరీ అటెండెన్స్ ఉండేది కాదు, నేటి పాఠశాలల వలె. సో యొక్క ఏఎస్ నీల్ యొక్క విద్యాతత్వం, ఎడ్యుకేషనల్ ఫిలాసఫీ ఏంటంటే పాఠశాల శిక్షలు ఇవ్వకుండా స్వేచ్ఛనివ్వాలి. ఫ్రీడమ్ నాట్ పనిష్మెంట్. మీకు తెలుసు, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009లో సెక్షన్ 17 కూడా అదే చెప్తుంది. ప్రొహిబిషన్ ఆఫ్ కార్పొరల్ పనిష్మెంట్ అండ్ మెంటల్ అబ్యూస్. శారీరక దండన మరియు మానసిక వేధింపులు నిషేధం. మన దేశంలో ప్రతిరోజు న్యూస్ పేపర్లో చూస్తూ ఉంటాం, ఏదో ఒక తరగతి గదిలో అన్‌ట్రైన్డ్ టీచర్స్ విద్యార్థులను శిక్షిస్తుంటాడు. సో ఏఎస్ నీల్ యొక్క సమ్మర్ హిల్ స్కూల్లో విద్యార్థులకు సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛ ఉంటుంది. అక్కడ శారీరకపరమైన, మానసికపరమైన వేధింపులు ఉండవు. పాఠశాలలో ముందుగా భావోద్వేగ భద్రత ఉండాలి. ఈనాడు పిల్లలు పాఠశాలకు వెళ్ళాలంటే ఒక స్ట్రెస్గా, యాంగ్జైటీగా ఫీల్ అవుతున్నారు. కారణం ఏంటంటే పాఠశాలలో భయం కలిగించేటువంటి వ్యక్తులు ఉండడం, వాతావరణం ఉండడం. అందుకే చాలామంది విద్యార్థులను గమనిస్తే తల్లిదండ్రులను ఈ బ్యాగ్లెస్ హాలిడేస్ అప్పుడు పాఠశాలకు వెళ్తామని వారికే వారు స్వేచ్ఛగా వెళ్తుంటారు. ఎప్పుడైనా విద్యార్థులకు బోధించేటప్పుడు వారికి ఒక భావోద్వేగ భద్రత ఉండాలి, ఫియర్లెస్ ఎన్వైరన్మెంట్ ఉండాలి. తరగతి గదిలో వారికి సంపూర్ణమైన స్వేచ్ఛ ఇవ్వాలి. ఒక ఎమోషనల్ సెక్యూరిటీ ఉన్నప్పుడు ప్రాపర్ లెర్నింగ్ జరుగుతుంది. నువ్వు ఎంత టెక్నాలజీ వాడినా, ఎంత సాంకేతిక వనరులు వాడినా విద్యార్థులకు సరైనటువంటి స్వేచ్ఛ, సరైన మానసిక ఉద్వేగ భద్రత లేకుంటే మరి సక్సెస్ సాధించలేము బోధనలో. ఏఎస్ నీల్ అభిప్రాయం ప్రకారం విద్య స్వేచ్ఛ, సంతోషం మరియు స్వీయ నియంత్రణపై ఆధారపడాలి. సో భయం ఉండరాదు, విద్యార్థులపై అధికారం చూపరాదు అంటాడు ఏఎస్ నీల్. ఎప్పుడైనా పోటీ పరీక్షల్లో అడగడానికి అవకాశం ఉంది. ఏఎస్ నీల్ రాసినటువంటి ప్రధానమైన పుస్తకాలు: సమ్మర్ హిల్, ఎ రాడికల్ అప్రోచ్ టు చైల్డ్ రైరింగ్, ద ప్రాబ్లమ్ టీచర్, ఫ్రీడమ్ నాట్ లైసెన్స్, టాకింగ్ ఆఫ్ సమ్మర్ హిల్. ఈ ఏఎస్ నీల్ విద్యాతత్వం ద్వారా పేరెంట్స్ మరియు టీచర్స్ చేయకూడని ఒక 3 పనులు నేను చెప్తాను, నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. మొదటిసి కార్పొరల్ పనిష్మెంట్. విద్యార్థులను, పిల్లలను ఎప్పుడు కూడా శారీరకంగా శిక్షించకూడదు. రెండవది, చాలామంది టీచర్స్, పేరెంట్స్ చేసేది కంపారిజన్. సో ఈ యొక్క 5 వేళ్ళు సమానం కాదు. అదేవిధంగా ఒక కుటుంబంలో ఉండేటువంటి 2-3 పిల్లలు, ఒక తరగతి గదిలో ఉండేటువంటి 20-30 మంది పిల్లలు అందరూ కూడా సమానం కాదు. వారి అనువంశికత, హెరిడిటీ వల్ల, వారు పెరిగినటువంటి ఎన్విరాన్మెంట్ వల్ల ప్రతి విద్యార్థి కూడా ఒక ప్రత్యేకమైన వ్యక్తి. కనుక పిల్లలను మార్కుల విషయంలో కానీ, ప్రవర్తన విషయంలో కానీ వేరే వారితో పోల్చరాదు. తర్వాత మూడవ సి, కండిషన్డ్ లవ్. చాలామంది పేరెంట్స్ మరి విద్యార్థులు మార్కులు సాధించినప్పుడు, సక్సెస్ సాధించినప్పుడు ప్రేమానురాగాలు చూపిస్తారు. సో విద్యార్థి ఎటువంటి ప్రవర్తన కలిగి ఉన్నా అన్కండిషనల్గా ఎంపతి చూపుతూ, సహానుభూతి చూపుతూ ప్రేమిస్తే పిల్లలు అద్భుతమైన విజయాలు సాధిస్తారని భావించాడు ఏఎస్ నీల్. సో ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే వెంటనే డాక్టర్ మోజెస్ ఎమిలీ అకాడమీ అనే మా యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. గతంలో నేను అప్లోడ్ చేసిన షార్ట్స్, వీడియోస్ మీరు పోటీ పరీక్షల విజయం కోసం, నాలెడ్జ్ కోసం తప్పనిసరిగా వాచ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఇంట్రడ్యూస్ చేయండి. అదేవిధంగా డిప్యూటీఓ జాబ్ సాధించాలంటే, టీచర్ జాబ్ సాధించాలంటే, టెట్ సీటెట్లో మంచి మార్కులు సాధించాలంటే ఎడ్యుకేషనల్ సైకాలజీ,
పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, పెడగాజీ నాలెడ్జ్ మీకు ఎంతగానో అవసరం. కంటెంట్ ఎవరైనా చదువుతారు. ఒక హై స్కూల్ స్టూడెంట్, ఒక ప్రైమరీ స్కూల్ స్టూడెంట్ కూడా కంటెంట్ నేర్చుకోగలుగుతాడు, అవగాహన చేసుకోగలుగుతాడు. కేవలం బిఎడ్, డిఎడ్ కాలేజెస్లో మాత్రమే నేర్చుకున్నటువంటి సైకాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కోసం వెంటనే ఇన్స్టాల్ చేసుకోండి. ఎమిలియా అకాడమీ అనే మా మొబైల్ యాప్, ఒక యాప్లో ఉండే ఈ యొక్క కోర్సెస్ని యాక్సెస్ చేసుకొని మంచి నాలెడ్జ్ సాధించి రాబోయే పోటీ పరీక్షల్లో మీరు విజయం సాధించాలని కోరుకుంటూ, మీ డాక్టర్ మోజస్, ఎమిలియా అకాడమీ, హైదరాబాద్.